హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు లంచ్ పప్పు సొరకాయ, అలాగే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఆలూ పూరి విత్ బొంబాయి చట్నీ. ఇప్పుడు ముందుగా వాష్ చేసుకున్న పప్పులోకి 4 టమాటోస్ అలాగే కొద్దిగా చింతపండు వేసుకొని సరిపడా వాటర్ కూడా వేసుకొని 4 విజిల్స్ రానివ్వాలి. తర్వాత కొద్దిగా చల్లగా అయిన తర్వాత మెదుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ, తగినంత సాల్ట్, పసుపు, పచ్చిమిర్చి, కొద్దిగా వాటర్ కూడా వేసి మరో 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు పోపు వేసుకుందాము. పోపుకి సరిపడా ఆయిల్ వేసుకొని తర్వాత ఆవాలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర అండ్ కరివేపాకు, కొత్తిమీర వేసుకొని పోపు వేసుకుందాం. ముందుగా బాయిల్ చేసుకున్న ఆలూని మెత్తగా క్రష్ చేసుకున్న తర్వాత సరిపడా గోధుమ పిండి, కొద్దిగా మైదా పిండి, తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని సాఫ్ట్ డఫ్ లాగా చేసుకోవాలి. ఈ పిండి ముద్దను పక్కన పెట్టి ఇప్పుడు బొంబాయి చట్నీకి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ముందుగా స్టవ్ పైన బాండీ పెట్టి సరిపడా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యారెట్, టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు, తగినంత సాల్ట్ కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ముందుగా బాయిల్ చేసుకున్న ఆలూని మ్యాష్ చేసుకొని యాడ్ చేసుకొని తగినంత సాల్ట్, తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకొని వాటర్ మరిగే వరకు మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు ఆల్రెడీ కలిపి పెట్టిన శనగపిండిని కూడా దీంట్లో యాడ్ చేసుకొని పచ్చి స్మెల్ పోయే వరకు బాయిల్ చేసుకుందాము. అంతే, బొంబాయి చట్నీ రెడీ. బొంబాయి చట్నీతో పాటు పూరీని అలా నూనెలో వేయించి వేసుకొని తింటే ఉంటుంది సో యమ్మీ కదా. ఈరోజు మీ స్పెషల్ ఏంటి? లంచ్ ఏం చేశారు? అలాగే బ్రేక్ఫాస్ట్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe my channel, like and share. Thank you. Keep smiling.